హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే నా ప్రపంచం. ఏంటి ఇంత ఆత్రంగా హడావుడిగా తినేస్తాను అనుకుంటున్నారా? ఈరోజైతే ఒక ఎమ్మి కర్రీ అయితే చేశానండి. ఈ కర్రీ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు. తెలియని వాళ్ళ కోసం అయితే మొత్తం అంతా క్లియర్గా నేను వీడియో షూట్ చేశాను. తప్పకుండా పెడతాను, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఉన్న మన ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కర్రీ ఏంటో తెలుసా? నాకు చాలా అంటే నా ఫేవరెట్ కర్రీ అండి ఇది గోంగూరతో ఒక ఎమ్మి కర్రీ అయితే చూపిస్తాను మీకు. దీన్ని పచ్చడి అనొచ్చు, కర్రీ అనొచ్చు. గోంగూర మాత్రం ఒకటికి 2 సార్లు అయితే చక్కగా వాష్ చేసుకుని, మట్టి లేకుండా, ఇసుక అది లేకుండా నీట్గా వాష్ చేసి పెట్టుకుని దానికి తగినన్ని పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. 2 కూడా శుభ్రంగా వాష్ చేసి ఒక గ్లాసు వాటర్ అయితే పోసి మనం స్టవ్ మీద పెట్టుకుని మెత్తగా అయితే ఉడికించుకోవాలి. ఈ కర్రీ చిన్నప్పుడు మా అమ్మ చేసేదండి. అమృతంలాగా అయితే ఉండేది. ఎప్పుడు కర్రీ అయిపోతుంది, ఎప్పుడు తిందామని అయితే అనుకుందని 2 పూట్ల కూడా ఇదే కూర అయితే వేసుకుని తినేదాన్ని. ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత మనం వాటర్ అంతా తీసేసి ఒక ప్లేట్లో అయితే చల్లారి పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టాలండి. ఇది చల్లారే లోపల అయితే మనం ఇంకా కొద్దిగా పని ఉంది, అది కూడా చేసేసుకుందాం. ఒక ప్యాన్ అయితే పెట్టుకుని స్టవ్ పైన కొద్దిగా వేరుశనగ గుళ్ళు అయితే వేసి బాగా వేయించుకోవాలి. ఈ కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుందంటే ఇదే అండి. ఇది వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీకు ఈ కర్రీ ఎవరికైనా తెలిసే ఉంటుంది. మనం గోంగూర పచ్చడి అంటాము. దీంట్లోనే వేరుశనగ గుళ్ళలో కొద్దిగా నువ్వులు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇవైతే ఒక ప్లేట్లోకి తీసేయాలి. అదే ప్యాన్లో ఉంచితే ఇంకా ఎర్రగా అయితే అయిపోతాయండి ఆ వేడికి. దానికోసం ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని ఇవి కూడా బాగా చల్లార్చుకోవాలి. ఇవి కూడా చల్లారిన తర్వాత గోంగూర అయితే మిక్సీకి వేసేయాలి. ఫస్ట్ కొద్దిగా పెద్ద తీసుకుని గోంగూర అయితే వేసేద్దాం. పచ్చిమిర్చితో పాటు గోంగూర ఉడకపెట్టుకుని ఉంది కదా, వాటర్ లేకుండా తీసిపెట్టు బాగా చల్లారిన తర్వాత వేయాలండి. వేడివేడిగా మిక్సీలో వేస్తే మనకు తెలిసిందేగా, మూత అయితే టాప్ మన పైకి అయితే ఎగిరిపోతుంటుంది ఒక్కొక్కసారి. అందుకు ఆవిరి అంతా చల్లారిన తర్వాత చల్లగా అయిన తర్వాత అయితే మిక్సీ వేసుకుంటే మిక్సీ పాడవదు, అలాగే మిక్సీతో పాటు మన కిచెన్ కూడా పాడవదు. ఎందుకంటే గోడల నిండా చెదిరిపోతే మనమే కదా క్లీన్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఒక నిమ్మ చెక్కంత చింతపండు అయితే మాత్రం నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఇది కూడా వాటర్తో పాటు వేసేయాలి. రుచికి తగినంత ఉప్పు. గోంగూర పుల్లగానే ఉంటుందా, చింతపండు ఎందుకంటారు? గోంగూర పుల్లగానే సరే చింతపండు అయితే కంపల్సరీగా వేసుకోవాలండి దీంట్లోని. ఇది మిక్సీ అయితే పట్టేయాలి. వాటర్ అది ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు, ఆల్రెడీ ఉడికిన గోంగూర కాబట్టి మెత్తగా పేస్ట్లా అయితే అయిపోతుంది. ఇలా చేసిన తర్వాత మరొక చిన్న జార్లో అయితే మాత్రం మనం ఆల్రెడీ వేరుశనగలు నువ్వుపప్పు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా పౌడర్ లాగా అయితే చేసుకోవాలండి. ఎప్పుడు కూడా ఇటువంటి మనం చేసినప్పుడు ఆనియన్ పేస్ట్ చేసినప్పుడు మిక్సీ అయితే కనుక పల్స్ ఇచ్చి అయితే తిప్పుకోవాలండి. మనం ఆల్రెడీ మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను, పల్స్ ఎలా ఇవ్వాలన్నది. చాలామంది మిక్సీ రైట్కే కానీ లెఫ్ట్కి అయితే తిప్పరు. లెఫ్ట్కి తిప్పితే కనుక ఒక్కొక్కసారి దాన్ని పల్స్ అంటారు. అలా ఇస్తే చాలా చక్కగా ఇలా అయితే పౌడర్లాగా అవుతుందండి. లేదంటే రైట్ సైడ్ తిప్పితే ఇదంతా నలిగేటప్పటికి ఆయిల్ లాగా అయితే తేరిపోయి ముద్దలా అయితే అయిపోతుంది. పౌడర్స్ ఎప్పుడైనా చేసుకుంటే అలా పల్స్ ఇచ్చుకోవాలి మనం. సరే, కర్రీలోకి అయితే వచ్చేద్దాం. ఒక ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ కూరకైతే మాత్రం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. ఎక్కువ ఉంటేనే ఇది టేస్ట్గా ఉంటుంది. అప్పట్లో నువ్వుల నూనెతో అయితే పోపు అది వేసేవారండి. ఇప్పుడైతే మేమైతే సన్ఫ్లవర్ ఎక్కువ వాడుతూ ఉంటాం, దాంతోనే పోపేస్తున్నాను. మీకు వీలుంటే నువ్వుల నూనె, గానుగ నూనె అంటారు కదా, కానీ మీ ఇంట్లో ఉంటే తప్పకుండా దాంతో అయితే పోపు వేసుకోండి. కొద్దిగా జీలకర్ర, ఆవాలు నూనె వేడైన తర్వాత వేయాలి. చూసారు అలా చిటపట్లు ఆడుతున్నాయో? ఇవి 2 ఎప్పుడు యుద్ధానికే వెళ్తూ ఉంటాయండి. వీటికి తోడుగా ఇప్పుడు ఏమొస్తాయో చూసారా? ఎండుమిర్చి అయితే వేయాలి. ఇప్పుడు ఈ యుద్ధాన్ని సద్దు మణిసేక మాత్రం ఎండుమిర్చి వచ్చిందండి. కాదు, నేను అలా కాదంటే వెంటనే కరివేపాకు కూడా వస్తుంది. ఇదైతే అసలు కయ్యానికైతే కాలు దూవుతుంది కదా కరివేపాకు, అలాగే చిటపట్లు ఆడుతుంది అనమాట. అలా చక్కగా చిటపట్లు ఆడిన తర్వాత ఇవన్నీ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 2 వెల్లుల్లి అయితే పైన పొట్టంతా తీసేసి నీట్గా ఇలా వేసుకోవాలి. వెల్లుల్లిపాయ గుళ్ళు ఎన్ని వేసుకుంటే కూర అయితే మాత్రం అంత టేస్ట్గా అయితే ఉంటుందండి. ఇది చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలి. దీంట్లో అయితే
చాలామంది నాన్ వెజ్ తిన్న వాళ్ళైతే పోపు ఇదే సరిపోతుంది. కానీ మేము ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఎప్పుడూ కూడా గోంగూర వండామంటే తప్పకుండా ఎండు రొయ్యలు అయితే కంపల్సరీగా వేసుకుంటామండి. మా చిన్నప్పుడైతే మేము షాప్కి వెళ్ళి మరి కొట్టు దగ్గరికి వెళ్ళి మరి ఎండు రొయ్యలు తీసుకొచ్చేవాళ్ళం. నేను మా తాతయ్య, నాకు బాగా గుర్తు. నేను చిన్నపిల్లని నా చేయి పెట్టుకుని తాతయ్య తీసుకెళ్ళేవాడు. అది ఇంకా గుర్తుంది నాకు. చక్కగా 2-3 సార్లు వాష్ చేసుకుని నీరు లేకుండా పిండేసుకుని పక్కన పెట్టుకోవాలి. అవి కూడా వేసేసి ఇవన్నీ కూడా దీనిలో పచ్చిదనం అంతా పోయే వరకు మాత్రం ఫ్రై చేసుకోవాలండి. పచ్చిగా ఉండగైతే అసలు గోంగూర దీంట్లో వేయకూడదు. ఈ పోపు మనం ఇంట్లో చెప్తుంటే పక్కింట్లోకి మనం ఏం కర్రీ వండుతున్నామో వాళ్ళకి తెలిసిపోవాలి. అలా అయితే వేగాలండి పోపు. చూసారా మంచి కలర్ అయితే వచ్చేసింది కదా. ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా గోంగూర, అదైతే వేసేయాలి. వేసేసి ఇది ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి. నాకైతే చూస్తుంటే నోరైతే ఊరిపోతుంది. ఈ గోంగూర పచ్చడి మన ఆంధ్రాలో చాలామందికి అయితే తెలిసి ఉంటుంది. ఎందుకంటే మన సైడ్ ఎక్కువగా, అటు సైడ్ ఎక్కువగా ఇటువంటి కర్రీస్ చేసుకుంటూ ఉంటారు. గోంగూర ఈ ఈ పద్ధతిలో అయితే చేస్తూ ఉంటారండి. ఈ పద్ధతిలో గోంగూర మీకు తెలుసు అనుకున్నా సరే, లేదంటే ఏపీలో నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఆల్రెడీ మీకు ఈ కూర తెలుసుంటే కనుక మీరు కమెంట్ అయితే చేయండి. కొత్తగా ఎవరైనా నేర్చుకుని మీకు టేస్ట్ నచ్చిన తర్వాతే మీరు కమెంట్ అయితే చేయండి. మిక్సీ గిన్నె ఇంకా గోంగూర ఉంది కదా, దాంట్లో కొద్దిగా వాటర్ అయితే వేసి మొత్తం దీంట్లో అయితే వేసేయాలి. ఇలా వేసిన తర్వాత మనం మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ ఇదంతా కలిసి అలా అయితే కలుపుకోవాలి. ఆ వాటర్ ఎందుకు వేసామంటే మనం ఆల్రెడీ పౌడర్ అయితే చేసి పెట్టాం కదా, వేరుశెనగ గుళ్ళు, నువ్వుపప్పు. ఆ పౌడర్ వేస్తే బాగా తిక్కగా అయిపోతుంది కర్రీ. అందుకు కొద్దిగా వాటర్ అయితే వేసి దీంట్లో కూడా పచ్చిదనం అంతా పోయే వరకు ఉడికించుకోవాలి. చూసారా ఉడుకుతుంటేనే నాకు అసలు చాలా టెంప్టింగ్ అయితే ఉందండి. పల్లీల పౌడర్ ఎప్పుడు వేస్తానో అయితే అనిపిస్తూ ఉంది. ఇప్పుడైతే ఇలా ఉడుకుతున్నప్పుడు మనం పల్లీ పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ అయితే వేసేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రతి కర్రీలో 2 స్పూన్లు వేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. కానీ ఈ గోంగూర కర్రీకి అయితే ఎక్స్ట్రా టేస్ట్ అయితే ఇస్తుంది. ఇలా వేసేసుకుని మనం బాగా కలుపుకోవాలి. మొత్తం ఇదంతా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. కర్రీ కలరే మారిపోయింది, అలా టేస్ట్ కూడా మారిపోయింది. తప్పకుండా ఈ కర్రీ చేసినప్పుడు అయితే మాత్రం నువ్వుపప్పు, వేరుశనగపప్పు తప్పకుండా ఫ్రై చేసుకుని అయితే వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. మీరు ఈ వేలో అయితే తయారు చేసి చూడండి. మీకు ఇంకో వేలో ఏదైనా చేస్తారంటే మాత్రం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఎందుకంటే మనం ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకమైన వంటలు ఉంటూ ఉంటాయి కదా, అందులో మా సైడ్ అయితే ఇలా అయితే వండుకుంటూ ఉంటాము. ఇప్పుడైతే సాల్ట్ మనం చూసుకోవాలి, అడ్జస్ట్ చేసుకుని. ఇప్పుడు సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవాలి. నాకైతే పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. కొంచెం సేపు అయితే మూత పెట్టుకుని ఆ సిమ్లో పెట్టాలి స్టవ్. తర్వాత మన కర్రీ అయితే అయిపోయింది. ఇంక గ్యాస్ అయితే బంద్ చేసేయాలి. గ్యాస్ బంద్ చేసిన తర్వాత ఏం చేయాలి చెప్తాను చూడండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడమన్నాను కదా, లాస్ట్లో పెట్టి కూడా చూడండి, చాలా బాగుంటుంది మీకు. ఎమ్మి గోంగూర నువ్వుపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీనికి ఏ రకంగానే పేరు పెట్టుకోవచ్చు. కొంతమంది గోంగూర పచ్చడి అంటారు, కొంతమంది గోంగూర కూర అంటారు, కొంతమంది గోంగూర నువ్వుపప్పు అని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వేడివేడి అన్నం పెట్టుకుని మనం ప్లేట్లో, అన్నం కూడా పక్కన చాలా వేడిగా అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నం పెట్టుకుని వెంటనే తినేయాలి. లేట్ అయితే చేయకూడదు. ఎందుకంటే వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుంటే ఉంటుందండి, అసలు ఇంకా చెప్పాల్సిన మాటలు అయితే అసలు చెప్పలేమన్నమాట. అలా వేడివేడి అన్నం పెట్టుకుని కొద్దిగా గోంగూర నువ్వుపప్పు పచ్చడి అయితే వేసుకుని దానికి తోడుగా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి. మీరు నువ్వుల నూనె ఉంటే కనుక తప్పకుండా నువ్వుల నూనె కొద్దిగా వేసి కలుపుకోండి. లేదన్న వాళ్ళు వేరుశనగ నూనె అది ఉంటుంది కదా, ఆయిల్ మాత్రం నెయ్యి అయితే వేసుకుంటే అంత టేస్ట్ అయితే ఉండదు. నూనె అయితే వేసుకోవాలి. వేసుకునేటప్పుడు చక్కగా వెల్లుల్లిపాయలు అలాగే ఎండు రొయ్యలు అన్నీ కూడా వచ్చేలాగైతే కలుపుకొని వేసుకొని తింటుంటే ఉంటుందండి. ఇది కదరా జీవితం అంటే అని అయితే అనిపిస్తుంది. ఒక్కసారి కర్రీ చేసుకు చూడండి. మీరు తిన్న తర్వాతే కమెంట్ చేయండి, తిన్న తర్వాతే లైక్ చేయండి, నో ప్రాబ్లం. కానీ ఈ కర్రీ రోజు చేసుకోకూడదండి, మంత్లో 2 టైమ్సే చేసుకోవాలి. ఎందుకంటే గోంగూర అయితే వేడి కదా, దానికోసం అప్పుడప్పుడు ఇలా చేసుకుని తింటూ ఉండొచ్చు. వర్షాకాలం అయితే ఎమ్మి కర్రీ అండి ఇది. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఆయిల్ వేసుకుని కర్రీ వేసుకుని తింటుంటే స్వర్గం ఎక్కడో కాదండో ఎక్కడో కనిపించేస్తుంది మనకి. నాకు చేతులు కాలిపోతున్నప్పుడు, మూతులు కాలిపోతున్నప్పుడు తినడం అంటే చాలా ఇష్టం. చాలా వేడిగా తినాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను.
ఇటువంటి అవకాశం అప్పుడప్పుడు కుదురుతుందండి. అస్తమానైతే అస్సలు కుదరదు. చూసారా వెల్లుల్లిపాయ వచ్చింది. అంతకు మించింది ఏమని చూసారా, మీరు టెంప్ట్ అయిపోతున్నారేమో. ఒక్కసారి చేసుకుని చక్కగా తినండి. ఈ రోజుకైతేనండి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఎవరైనా సరే ఫస్ట్ టైం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ నాకు వేరే ఛానల్ కూడా ఉందండి. ఆ ఛానల్లో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా ఆ ఛానల్ అయితే చూడండి. దాంట్లో మంచి మంచి టిప్స్, సూపర్ ఐడియాస్ ఉన్నాయి. ఆ ఛానల్ నేమ్ బబ్బు తెలుగు టిప్స్ అండి. తప్పకుండా ఆ ఛానల్ కూడా ఆదరిస్తారని కోరుకుంటూ ఈ రోజుకి వీడియోతో ముగించేస్తున్నాను. ఉంటాను. బాయ్ అండి. ఎందుకు బాయ్ చెప్తున్నానంటే వేడివేడిగా అన్నం ఉందిగా తినేయాలి కదా. మీతో మాట్లాడుతూ కూర్చుంటే చల్లగా అయిపోతుంది కదండి. వేడిగా ఉన్నప్పుడు 2 ముద్దలు తినేసాం అనుకోండి, ఆ కిక్కే వేరబ్బా. రొయ్య వచ్చింది. నాకు కూడా ఎండు రొయ్య వచ్చింది. ఎందుకంటే రొయ్యలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అందుకు వచ్చినప్పుడే మనం ఎంజాయ్ చేయాలండి. దేవుడా, ప్రతి ముద్దకి నాకు రొయ్య రావాలని కోరుకుంటూ మాత్రం తినేయాలి. ఎందుకంటే ప్రతి ముద్దలో రొయ్య అయితే రాదు. ఒక్కొక్క ముద్దలో వస్తుంది, ఒక్కొక్క ముద్దలో రాదు. కాబట్టి హాయిగా ఎంజాయ్ చేస్తూ తినేద్దాం. ఉంటాను. బాయ్ అండి.